హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులకు శుభవార్త. కొత్త పెన్షన్ అయితే ప్రారంభమయ్యింది. కొత్త పెన్షన్ దరఖాస్తు కానీ వీళ్ళకు మాత్రమే అప్లై చేసుకోమని గవర్నమెంట్ చెప్పింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందించే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. 6-7 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసే పద్ధతికి స్వస్తి పలికింది. ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే వెంటనే భార్యకు పెన్షన్ మంజూరుకు నిర్ణయం తీసుకుంది. దీన్ని స్పౌస్ కేటగిరీగా గుర్తిస్తూ పెన్షన్ మంజూరు చేసింది. అంటే స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో, వార్డు పంచాయతీలలో ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఎన్నికల కోడ్ సమయంలో గత నెల ఫిబ్రవరిలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వాళ్ళ భార్యకు పెన్షన్ రావడానికి మీరు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాలలో వెల్ఫేర్ అధికారులని సంప్రదించాలి. ఇక్కడ అదే ఉంది చూడండి. ఎన్నికల కోడ్ సమయంలో ఆ ముందు నెలలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకి ఇచ్చే స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ చేశారు. గ్రామ వార్డు సచివాలయంలో స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ చేశారు. భర్త చనిపోయినట్టుగా వారి డెత్ సర్టిఫికేటు, భార్య మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్తో గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు. మీరు మార్చి 15వ తేదీలోపు దరఖాస్తులు ఎంపీడీఓ, ఎంసీ స్థాయిలో ఆమోదం పొందినట్టయితే వచ్చే నెల నుంచి స్పౌస్ పెన్షన్ కింద 4,000 అయితే మంజూరు చేస్తారు. మీరు మార్చి 15వ తారీఖు లోపు మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేటు, మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్తో గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అధికారులను కలిసి స్పౌస్ పెన్షన్ ఆప్షన్ పెట్టుకుంటే మార్చి 15వ తేదీలోపు ఓకే చేయించుకుంటే మీ కాయిదాలు మీకు అనేది స్పౌస్ పెన్షన్ కింద వచ్చే నెల నుంచి 4,000 అయితే మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా సచివాలయం వెళ్ళి వెల్ఫేర్ ఆఫీసర్స్ని కలిపి మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి మీ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోండి. అంటే కొత్త పెన్షన్ ఎవరికి? స్పౌస్ పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.